సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ నేను మీకు ఈ వీడియోలో CVX టెస్ట్ నెట్ లో ఎపిక్ క్యాలెండర్ లెజెండరీ అచీవ్మెంట్స్ అనేవి ఎలా అన్లాక్ చేయాలో చెప్తాను. గైస్ నేను మీకు CVX టెస్ట్ నెట్ గురించి ప్రీవియస్ గా 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. గైస్ ఆ 2 వీడియోస్ లో కూడా కామన్ అచీవ్మెంట్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలి, రేర్ అచీవ్మెంట్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంక CVX టెస్ట్ నెట్ లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఒకసారి చెక్ చేయండి మీరు. ఈ యొక్క టెస్ట్ నెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ 2 వీడియోస్ లో అయితే దొరుకుతుంది. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా మనం టుడే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ మనకి టోటల్ గా ఎపిక్ బ్యాచెస్ అయితే వచ్చేసి 5 అయితే ఉంటాయి. సో 5 అచీవ్మెంట్స్ ని కూడా మనం కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ మీరు టాస్క్ పేజ్ కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. సో మనకి ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇథీరియం ఎక్స్పర్ట్. సో ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే గైస్ మనం ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రేడ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఇథీరియం సెపోలియా ఫర్ ఏ వీక్. అంటే గైస్ మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఇథీరియం సెపోలియా నెట్వర్క్ మీద 1 వీక్ డైలీ ట్రేడ్ చేయాలి గైస్. ఓకేనా. సో 1 వీక్ తర్వాత మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. గైస్ మీకు ఈ టాస్క్ అట్లనే రేర్ అచీవ్మెంట్ లో మనకు ఒక పెండింగ్ టాస్క్ అయితే ఉంటుంది గైస్, ఏ వీక్ టుగెదర్ అని చెప్పేసి. ఈ రెండు టాస్క్లు కూడా సేమ్ టాస్క్లు గైస్. ఓకేనా. సో మీరు ఏ వీక్ టుగెదర్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 1 వీక్ కంటిన్యూగా అయితే ట్రేడ్ చేయాలి. సో మీరు ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 1 వీక్ కంటిన్యూగా ట్రేడ్ చేయాలి. ఆ ట్రేడ్ అనేది మీరు ఇథీరియం సెపోలియా నెట్వర్క్ మీద చేయాలి అంతే. ఓకేనా. ఇక్కడ మనకు ఓన్లీ నెట్వర్క్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సెపోలియా నెట్వర్క్ మీద చేసినట్లయితే మీకు ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో 1 వీక్ కంటిన్యూగా ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీన్స్ 7 డేస్ మీరు కంటిన్యూగా టాస్క్ చేయాలి. సో మీకు 2 టాస్క్లు కూడా సో కంప్లీట్ అయిపోతాయి. సో మనం 1 వీక్ కంటిన్యూగా టాస్క్లు అనేవి ఎలా కంప్లీట్ చేయాలంటే సో మీరు ట్రేడింగ్ పేజ్ కి అయితే వచ్చేయండి. సో ట్రేడింగ్ పేజ్ కి వచ్చిన తర్వాత సో టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఇక్కడ మీకు ట్రేడింగ్ పేర్స్ ఉంటాయి కదా గైస్. ఏదో ఒక ట్రేడింగ్ పేరు, మీకు నచ్చిన ట్రేడింగ్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్వర్క్ అయితే చెక్ చేయండి. మీకు నెట్వర్క్ అనేది ఇథీరియం సెపోలియా నెట్వర్క్ మీద అయితే ఉండాలి. అంటే ఫస్ట్ నెట్వర్క్. ఓకేనా. సో ఫస్ట్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్ కేస్ మీకు సెపోలియా నెట్వర్క్ మీద కనుక లేనట్లయితే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో 1 ట్రేడ్ అనేది కంప్లీట్ అయింది కదా. సో ఇట్లా మీరు డైలీ 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేయండి. ఓకే. మినిమం ఒక 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేయండి. అట్లా మీరు 7 డేస్, 1 వీక్ మీన్స్ 7 డేస్ వరకు డైలీ 3 ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేశారనుకోండి ఇథీరియం సెపోలియా నెట్వర్క్ మీద. సో మీకు ఈ 2 అచీవ్మెంట్స్ కూడా ఎట్ ఏ టైం అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక మనం సెకండ్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. సో సెకండ్ టాస్క్ అనేది కూడా సేమ్ టాస్క్ గైస్, కానీ ఇక్కడ మనం బేస్ మీద అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే. సెకండ్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే చూడండి. సో డామినేట్ ట్రేడింగ్ ఆన్ బేస్ సెపోలియా ఫర్ 5 కన్సిక్యూటివ్ డేస్. ఈ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేయడానికి బేస్ నెట్వర్క్ మీద 5 డేస్ కంటిన్యూగా ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ టాస్క్ కూడా మీకు సేమ్ టాస్క్ గైస్. ఓకే. ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ ఇవన్నీ కూడా సేమ్ టాస్క్లే ఉంటాయి. సో మీరు ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 1 వీక్ కంటిన్యూగా ట్రేడ్స్ అనేవి చేస్తుంటారు కదా. సో అట్లని యొక్క బేస్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 5 డేస్ కంటిన్యూగా ట్రేడ్స్ అనేవి చేయాలి బేస్ నెట్వర్క్ మీద. బ్రో మనం ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ అనేది చేసినప్పుడు సెపోలియా నెట్వర్క్ మీద కదా ట్రేడ్ చేస్తాం కంటిన్యూగా. సో మరి బేస్ నెట్వర్క్ మీద ఎలా చేయాలంటే సింపుల్ గా సెకండ్ మళ్ళీ ట్రేడింగ్ పేజ్ కి అయితే వెళ్ళిపోండి. గైస్ మీరు ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి సెపోలియా నెట్వర్క్ మీద 7 డేస్ అనేది కంటిన్యూగా ట్రేడ్ చేయాలి కదా గైస్. సో ఫస్ట్ ఇది మనం డే 1 అనుకుందాం. సో డే 1 మీరు ఏం చేస్తారు. సో ఇక్కడ మనం సెపోలియా నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసి బై అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. మెటామాస్క్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. ట్రేడ్ చేయండి. ఇట్లా 3 ట్రేడ్స్ అనేవి మీరు కంప్లీట్ చేయండి సెపోలియా మీద. ఓకేనా. డే 1. సో మీరు ఇదే డే 1 మళ్ళీ మీరు బేస్ నెట్వర్క్ మీద కూడా కంప్లీట్ చేయాలి. సెపోలియా నెట్వర్క్ మీద ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేసేసిన తర్వాత 3 ట్రేడ్స్ కూడా సో నెట్వర్క్ మీద అయితే క్లిక్ చేసి మీకు బేస్ ఉందా సో బేస్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మెటామాస్క్ వాలెట్ కి ఒక ప్రాంప్ట్ వస్తుంది నెట్వర్క్ అనేది స్విచ్ అవ్వమని చెప్పేసి. బేస్ నెట్వర్క్ కి స్విచ్ అయిన తర్వాత సో మీకు నచ్చిన ట్రేడింగ్ టోకెన్ ఏదో ఒకటి టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బై అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్ కి అగైన్ సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇలా మీరు బేస్ నెట్వర్క్ మీద కూడా 3 టాస్క్లు అయితే చేయండి. ఓకేనా. సో డైలీ సో ఇథీరియం మీద ఎలా అయితే 3 టాస్క్లు చేస్తున్నారు బేస్ నెట్వర్క్ మీద కూడా డైలీ 3 టాస్క్లు అయితే చేయండి. ఇథీరియం ఎక్స్పర్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి మీరు 7 డేస్ వరకు టాస్క్ అయితే చేయాలి. ఈ యొక్క బేస్ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీరు 5 డేస్ వరకు టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా. సింపుల్. సో ఈ 5 డేస్ వరకు టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ 5 డేస్ మీకు టాస్క్ వెరిఫై అవుతుంది. టాస్క్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ టాస్క్ మనకి మ్యారథాన్ మంత్. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మేక్ అట్లీస్ట్ 1 ట్రేడ్ ఎవ్రీ డే ఫర్ అన్ ఎంటైర్ మంత్. అంటే గైస్ మీరు ఈ మ్యారథాన్ మంత్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 1 మంత్ డైలీ కంటిన్యూగా టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలి. ఓకేనా. 1 మంత్ మీరు కంప్లీట్ చేయాలి. 1 మంత్ మీన్స్ మీరు యావరేజ్‌గా 31 డేస్ డైలీ కంటిన్యూగా ట్రేడ్ చేయాలి ఎనీ నెట్వర్క్. సో మీరు ఇథీరియం ఎక్స్పర్ట్ గురించి 7 డేస్ అయితే టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తారు కదా. 7 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బేస్‌ది 5 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అలా మీరు ఈ మ్యారథాన్ మంత్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి 31 డేస్ మీరు ఏదో ఒక నెట్వర్క్ మీద ఏదో ఒక టోకెన్ అనేది డైలీ ట్రేడ్ చేసినట్లయితే 31 డేస్ అయిన తర్వాత మీకు ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది గైస్. అప్పుడు మీరు ఈ బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో 31 డేస్ వరకు టెస్ట్ నెట్
అనేది రన్ అవుతుందా బ్రో అంటే టెస్ట్ నెట్ రన్ అవుతుంది. సో మీరు టాస్క్ కంప్లీట్ చేయడానికి 31 డేస్ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో డైలీ ట్రేడ్ చేయాలి. సో డైలీ ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను కదా! సో మళ్ళీ మీరు ట్రేడింగ్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతారు. సో మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకొని ఒక 3 ట్రేడ్స్ అయితే చేస్తారు డైలీ. సో అట్లా మీరు 31 డేస్ కనుక చేసినట్లయితే మీకు ఈ మ్యారథాన్ మంత్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఈ 4 టాస్క్‌లు కూడా సేమ్ టాస్క్‌లు గైస్ చూడండి. ఏ వీక్ టుగెదర్, ఇథీరియం ఎక్స్‌పర్ట్, బేస్ సో తర్వాత మ్యారథాన్ మంత్. ఈ 4 కూడా మీకు సేమ్ టాస్క్‌లు. ఈ వీక్ టుగెదర్ అలానే ఇథీరియం ఎక్స్‌పర్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు 7 డేస్ సెపోలియా నెట్వర్క్ మీద డైలీగా టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయండి. సో బేస్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి బేస్ నెట్వర్క్ మీద 5 డేస్ టాస్క్‌లు అనేవి కంప్లీట్ చేయండి. అంటే ఈ యొక్క 7 డేస్ చేసేటప్పుడే 5 డేస్ కూడా కంప్లీట్ అయిపోతాయి గైస్. ఓకేనా? సో బేస్ నెట్వర్క్ మీద 5 డేస్ అయితే చేయాలి. సో అట్లనే చూడండి మ్యారథాన్ మంత్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి కంటిన్యూగా మీరు 31 డేస్ అంటే ఎంటైర్ మంత్ మీరు డైలీ కంటిన్యూగా అయితే ట్రేడ్ చేయాలి. అప్పుడు మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా గైస్. స్టిల్ ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు టెలిగ్రామ్ ఛానెల్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ టాస్క్ మనకి గుడ్ స్టూడెంట్. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ట్రేడింగ్ పేజ్ ఉంది కదా గైస్. సో ఇక్కడ చూడండి ట్రేడింగ్ ఫీజ్ అని ఉందా? ఈ ట్రేడింగ్ ఫీజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలాంటి ఆప్షన్ వస్తుంది. లెర్న్ మోర్ అని ఉందా? లెర్న్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌ని కట్ చేయండి. సో కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు ట్రేడింగ్ ఫీజ్ కింద చూడండి ఆపరేషనల్ ఫీజ్ అని ఉందా? ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే అగైన్ మళ్ళీ మీకు ఇలాంటి ఒక పాపప్ వస్తుంది. మీకు లెర్న్ మోర్ అని ఉందా? లెర్న్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఒక న్యూ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. పేజ్ అనేది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు హెచ్ఓఎంఎన్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకి గుడ్ స్టూడెంట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రివీల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో మనకి నెక్స్ట్ టాస్క్ ఇండికేటర్స్. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి గైస్. సో టాస్క్ పేజ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇండికేటర్స్ ఉన్నాయి కదా గైస్. ఇండికేటర్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి టోటల్ 50 డిఫరెంట్ ఇండికేటర్స్‌ని మీరు ఈ చార్ట్‌లో అయితే యాడ్ చేయాలి గైస్. ఇక్కడ మీకు చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ కూడా 1 బై 1 50 ఇండికేటర్స్‌ని మనం ఈ చార్ట్‌లో అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఎలా కంప్లీట్ చేయాలంటే సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇండికేటర్ ఉంది కదా గైస్. ఫస్ట్ ఇండికేటర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. జస్ట్ వన్ టైమే. వన్ ఇండికేటర్ అనేది మీకు చార్ట్‌లో అయితే యాడ్ అయింది. సో సెకండ్ ఇండికేటర్ ఉందా? సెకండ్ ఇండికేటర్ మీద క్లిక్ చేయండి. 2 ఇండికేటర్స్ అనేవి యాడ్ అయినాయి. సో మీరు యాడ్ చేసిన ఇండికేటర్‌కి ఇక్కడ స్టార్ సింబల్ ఉందా? సో స్టార్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. యెస్. ఎందుకంటే మనం ఎన్ని ఇండికేటర్స్ అనేవి యాడ్ చేసామో కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా స్టార్స్ అనేవి పెట్టిన తర్వాత పాపప్ ఉందా? పాపప్ అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇండికేటర్స్‌ని రిమూవ్ చేయండి. ఇండికేటర్‌ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఇండికేటర్ పేరు ఉంటుంది గైస్. ఏదైతే నేమ్ ఇండికేటర్‌ది ఆ నేమే క్లిక్ ఆ నేమ్ మీద యారో పెట్టినట్లయితే ఇక్కడ కట్ సింబల్ ఉంటుంది. కట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ సెకండ్ ఇండికేటర్ నేమ్ మీద యారో పెట్టండి. కట్ సింబల్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 2 ఇండికేటర్స్‌ని యాడ్ చేశారు కదా! మళ్ళీ ఇండికేటర్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో థర్డ్ ఇండికేటర్ మీద అయితే క్లిక్ చేయండి. సో చార్ట్‌లో అయితే యాడ్ అవుతుంది. సో మళ్ళీ ఫోర్త్ ఇండికేటర్ మీద అయితే క్లిక్ చేయండి. చార్ట్‌లో యాడ్ అవుతుంది. ఇండికేటర్స్‌ని యాడ్ చేసిన తర్వాత సో స్టార్స్‌ని కూడా యాడ్ చేయండి గైస్. ఎందుకంటే చూడండి ఇప్పుడు మనం 4 స్టార్స్ ఉన్నాయంటే 4 ఇండికేటర్స్‌ని యాడ్ చేసాం. కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇండికేటర్‌ని యాడ్ చేసిన తర్వాత పాపప్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇండికేటర్‌ని అయితే రిమూవ్ చేయండి. ఓకేనా? సో 4 ఇండికేటర్స్ అయితే యాడ్ చేశారు. మళ్ళీ ఇండికేటర్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఫిఫ్త్ ఇండికేటర్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో చార్ట్‌లో అయితే యాడ్ అవుతుంది. సో స్టార్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? అగైన్ మళ్ళీ సిక్స్త్ ఇండికేటర్ మీద అయితే క్లిక్ చేయండి. చార్ట్‌లో యాడ్ అవుతుంది. స్టార్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు. బ్రో అన్ని ఇండికేటర్స్‌ని కూడా ఒకేసారి యాడ్ చేయొచ్చు కదా! అంటే సో చూడండి గైస్ మనం ఎట్ ఏ టైమ్ 2 ఇండికేటర్స్ మాత్రమే చార్ట్‌లో అయితే యాడ్ చేయొచ్చనమాట. ఓకేనా? సో 2 కన్నా ఎక్కువైతే యాడ్ చేయలేం. సో ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇండికేటర్స్‌ని అయితే రిమూవ్ చేయండి. సో పాపప్ ఉంటుంది. సో ఇక్కడ నేమ్ మీద అయితే క్లిక్ చేసి రిమూవ్ చేయండి. ఇండికేటర్ రిమూవ్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ ఇండికేటర్ మీద అయితే క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ సో ఇండికేటర్‌ని అయితే యాడ్ చేయండి. స్టార్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఇండికేటర్‌ని యాడ్ చేయండి. స్టార్ మీద క్లిక్ చేయండి. యాడ్ చేసిన ఇండికేటర్స్‌ని రిమూవ్ చేయండి. ఇట్లా టోటల్ 50 ఇండికేటర్స్. ఇప్పుడు మనకి ఎన్ని ఇండికేటర్స్ యాడ్ చేసాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇండికేటర్స్ యాడ్ చేశాను కదా గైస్. ఇట్లా టోటల్ మీరు 50 ఇండికేటర్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఫటాఫట్ అయితే కంప్లీట్ చేసేయండి. గైస్ మీరు ఇండికేటర్ అనేది యాడ్ చేసేటప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్ ఏమన్నా వచ్చిందనుకోండి. గైస్ మనకి ఇండికేటర్ అనేది వర్క్ అవ్వలేదని అర్థం. సో ఇక్కడ మీకు కట్ సింబల్ ఉందా టాప్‌లో. సో కట్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ ఇండికేటర్‌ని రిమూవ్ చేసేయండి గైస్. ఓకేనా? మీరు 24 ఇండికేటర్స్ యాడ్ చేసిన తర్వాత సో మీకు 25 అట్లనే 26 ఈ 2 ఇండికేటర్స్ కూడా వర్క్ అవ్వవు గైస్. ఓకేనా? ఇట్లాంటి ఎర్రర్ అయితే వస్తుంది. సో మీరు ఈ 2 ఇండికేటర్స్‌ని కూడా స్కిప్ చేసి నెక్స్ట్ ఇండికేటర్స్ అయితే యూజ్ చేయండి. సో నేను 24 ఇండికేటర్స్ అయితే యాడ్ చేశాను. నాకు ఈ 2 ఇండికేటర్లు కూడా వర్క్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇండికేటర్ ఉందా? నెక్స్ట్ ఇండికేటర్ నుంచి అయితే ట్రై చేయండి. వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా? గైస్ మీరు 50 టైమ్స్ ఇండికేటర్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు హెచ్ఓఎంఎన్ స్పేస్‌కి అయితే వెళ్ళిపోండి. సో పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో బ్యాడ్జ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడితో మనకి ఒక ఎపిక్ అచీవ్‌మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో ఈ 3 టాస్క్‌లు అయితే ఉన్నాయి. టాస్క్‌లు అనేవి ఆల్రెడీ ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ మనకి లెజెండరీ అచీవ్‌మెంట్స్. లెజెండరీ అచీవ్‌మెంట్స్‌లో మనకి ఫస్ట్ టాస్క్ ఓజీ ట్రేడర్. గైస్ మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి గెట్ 1 మిలియన్ నెగెటివ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్.
అంటే గైస్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఆప్షన్‌లో మీరు 1,000,000 నెగెటివ్ బ్యాలెన్స్ అయితే చూపియాలి. సో, ఎలా చూపించాలంటే అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కైతే వచ్చేయండి. సో, టాస్క్ పేజ్‌కొచ్చిన తర్వాత మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి సో, మీ దగ్గర అట్‌లీస్ట్ ఒక 50,00,000 యూఎస్‌డీసీ ఫసెట్ అయితే ఉండాలి గైస్. సో, ప్రెజెంట్ అయితే చూడండి నా దగ్గర 7,00,000 యూఎస్‌డీటీ ఫసెట్ అయితే ఉంది. సో, మీకిక్కడ 50,00,000 ఫసెట్ అయితే ఉండాలి గైస్. మరి 50,00,000 ఫసెట్‌ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఈ టైం మీరు ఫసెట్ క్లెయిమ్ చేసినప్పుడు మీకు 1,00,000 యూఎస్‌డీసీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మీకు 50,00,000 ఫసెట్ కావాలంటే 50 టైమ్స్ అయితే మీరు ఫసెట్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. 50,00,000 ఫసెట్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. ఓకేనా? ఫటాఫట్ మీరు ఫసెట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను 50,00,000 ఫసెట్ అయితే కలెక్ట్ చేశాను. సో, కలెక్ట్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మీకు ట్రేడింగ్ పేరు ఉంటుంది కదా! బీటీసీ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ దగ్గర 300 బీటీసీ అయితే ఎంటర్ చేయండి గైస్. ఓకేనా? సో, 300 బీటీసీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ బై ఆర్ సెల్ ఓకేనా? ఎనీథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో, మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పొజిషన్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ ఇక్కడ నాకు పొజిషన్‌లో చూడండి నెగెటివ్ బ్యాలెన్స్ అనేది 7,00,000 మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ మనకి 1,000,000 అయితే రావాలి. అంటే 10,00,000 అయితే రావాలి గైస్. ఓకేనా? సో, 7,00,000 మాత్రమే వచ్చింది కాబట్టి మీరు ఇంకా ఇంక్రీజ్ చేయండి గైస్. ఇప్పుడు మనం 300 అయితే బీటీసీ బై చేసాం కదా! సో, ఇంకొక 150 బీటీసీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ప్లేస్ బై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 1,000,000 అయితే కంప్లీట్ అయింది. అంటే 10,00,000 మనకి నెగెటివ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్‌లో అయితే నెగెటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది 10,00,000. సో, ఇట్లా మీకు 1,000,000 కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా చిన్న స్లైడ్‌కి అయితే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్కెట్ అని ఉందా? మార్కెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి పొజిషన్ అనేది క్లోజ్ అవుతుంది గైస్. సో, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్‌మెంట్స్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో, పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత మనకి ఓజీ ట్రేడర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి బ్యాడ్జ్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో, సెకండ్ టాస్క్ టెస్ట్‌నెట్ ల్యాంబో. గైస్ మనకి టెస్ట్‌నెట్ ల్యాంబో టాస్క్ అనేది సో, టోటల్ ఆపోజిట్ గైస్. ఓకేనా? ఓజీ ట్రేడర్ టాస్క్‌కి. సో, ఓజీ ట్రేడర్ టాస్క్‌లో మనం ఏం చేసాం 1,000,000 నెగెటివ్ బ్యాలెన్స్ అయితే చూపించాం ప్రాఫిట్ అండ్ లాస్‌లో. ఈ యొక్క టెస్ట్‌నెట్ ల్యాంబో టాస్క్ మనం ఏం చేయాలంటే 1,000,000 ప్రాఫిట్ అయితే చూపించాలి ప్రాఫిట్ అండ్ లాస్‌లో. ఇక్కడ మీరు ఏదైతే నెగెటివ్ చూపించారో ఇక్కడ మీరు సో, పాజిటివ్ చూపించాలి. అంటే ఇక్కడ మనం 1,000,000 లాస్ అయితే చూపించాం గదా! ఇక్కడ మీరు 1,000,000 ప్రాఫిట్ అయితే చూపించాలి. సో, మరి ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. గైస్ మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి సో, మీ ఓన్‌గా మీరైతే ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి గైస్. ఇక్కడ మీకు చాలా టోకెన్స్ అయితే ఉంటాయి. ఓపీ, బీటీసీ, ఏఆర్‌బీ, సో, డాట్, బీఎన్‌బీ ఇట్లా. సో, మీకు నచ్చిన టోకెన్ ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఏఆర్‌బీ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడ్ అనేది తీసుకునేటప్పుడు సపోజ్ మీకు ఏఆర్‌బీ టోకెన్ అనేది అప్ వెళ్తుందనుకోండి. సో, మీరు బైలో ట్రేడ్ అయితే ఓపెన్ చేయండి. సో, ఇన్ కేస్ టోకెన్ అనేది మీకు డౌన్ వెళ్తుందనిపించిందనుకోండి. సో, మీరు సెల్‌లో ట్రేడ్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? సో, మీరిక్కడ ప్రాఫిట్ అనేది జనరేట్ చేయాలి. సో, ఇందాక మనం మైనస్ గాబట్టి సో, ట్రేడ్ అనేది ఇన్‌స్టంట్‌గా ఓపెన్ చేస్తే మనకి మైనస్ వచ్చింది. కానీ ప్రాఫిట్ అయితే అలా రాదు గైస్. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. సో, మీరు తీసుకున్న టోకెన్ అనేది అంటే మీరు అప్ వెళ్తుందంటే మీరు బై చేశారనుకోండి టోకెన్ అనేది ఇంక్రీజ్ అయితేనే మీకు ప్రాఫిట్ అనేది రిసీవ్ అవుతుంది. సో, మీరు డౌన్‌లో ట్రేడ్ అనేది ఓపెన్ చేశారనుకోండి టోకెన్ అనేది డిక్రీజ్ అయితేనే మీకు ప్రాఫిట్ ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ ఆప్షన్‌లో. సో, కాబట్టి ఇక్కడ మీకు చాలా టోకెన్ పేర్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక టోకెన్ పేర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. సో, మీరు ట్రేడ్ అయితే ఓపెన్ చేయండి. సపోజ్ నాకు ఇప్పుడు ఈ యొక్క ఏఆర్‌బీ టోకెన్ అనేది అప్ వెళ్తుందనుకుంటున్నా. కాబట్టి నేను బైలో అయితే ట్రేడ్ ఓపెన్ చేస్తున్నా. బై అయితే సెలెక్ట్ చేసుకున్నా. మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో, మీరు ట్రేడ్ అనేది ఎంత అమౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు నెట్ వాల్యూ అని ఉందా? సో, నెట్ వాల్యూ మీదనైతే క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ప్రైస్ ఉందో ప్రైస్ మొత్తాన్ని రిమూవ్ చేయండి గైస్. చేసిన తర్వాత సో, మనకి కావాల్సిన ప్రాఫిట్ ఎంత 1,000,000 అంటే 10,00,000 కాబట్టి ఇక్కడ మీరు 10,000,000తోనైతే ట్రేడ్ అనేది ఓపెన్ చేయాలి గైస్. 10,000,000 అయితే సో, మీరిక్కడ 1 పెట్టి 7 జీరోస్ అయితే ఎంటర్ చేయండి. 7 జీరోస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్లేస్ బై అని అయితే ఉంటుంది. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో, సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పొజిషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, పొజిషన్ ఓపెన్ అయిన వెంటనే మీకు నెగెటివ్ బ్యాలెన్సే చూపిస్తుంది గైస్. ఓకేనా? డోంట్ వరీ. సో, మనకి ఎప్పుడైతే మనం ట్రేడ్ చేసింది టోకెన్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో సో, ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఎప్పుడైతే 10,00,000 అంటే 1,000,000 ప్రాఫిట్ అనేది జనరేట్ అయిందో సో, ఇక్కడ మీకు మార్కెట్ అని ఉందా? మార్కెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, పొజిషన్ అయితే క్లోజ్ అవుతుంది. పొజిషన్ అనేది క్లోజ్ అయిన తర్వాత అచీవ్‌మెంట్స్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్లి టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. గైస్ మీరు టాస్క్ కంప్లీట్ చేయడానికి సో, జస్ట్ ఒక్క ట్రేడ్ తీసుకుంటే టాస్క్ అయితే కంప్లీట్ అయితే కాదు. ఇక్కడ మనకి చాలా టోకెన్స్ ఉన్నాయి కదా! సో, మీరు ఒక 6 ఆర్ 7 టోకెన్స్ మీద ట్రేడ్ అయితే చేయండి. ఓకేనా?
సో ఏ టోకెన్ మీద మీకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందో ఆ టోకెన్ ట్రేడ్ అయితే క్లోజ్ చేసి టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. సో అలాగని మీరు ఓన్లీ ఒక్క ఏఆర్బీ మీద మాత్రమే ట్రేడ్ అనేది చేశారనుకోండి. సో మీరు అప్ వెళ్తుందని ట్రేడ్ చేసి ఇది మనకి డౌన్ వచ్చిందనుకోండి. ఈ ట్రేడ్ అనేది ఎటువంటి యూజ్ కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు ఒక 3-4 ట్రేడ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక టోకెన్ నుంచి మీకు ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది కదా! అప్పుడు మీకు ట్రేడ్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ యొక్క టెస్ట్ నెట్ ల్యాంబో టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా? గైస్ మనకి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి లంచ్ టైమ్. గైస్ మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఎగ్జాక్ట్‌గా మీరు 12 యూటీసీకి ఏదో ఒక ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి గైస్. ఓకేనా? సో 12 యూటీసీని మనం ఐఎస్టీకి అంటే ఇండియన్ టైమ్‌కి గనుక కాలిక్యులేట్ చేసినట్లయితే సో మీరు ఎగ్జాక్ట్‌గా 5:30 పీఎం ఈవినింగ్‌కి ఏదో ఒక ట్రేడ్ అనేది క్లోజ్ చేసినట్లయితే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. నేను మీకు ఈ టాస్క్ అనేది లైవ్‌లో చేసి చూపియలేను. ఎందుకంటే ఆల్రెడీ 5:30 పీఎం అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. సో టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో టుమారో మీరు ట్రై చేయండి. ఈజీగానే కంప్లీట్ అయిపోద్ది. సో టాస్క్ కంప్లీట్ చేయడానికి మీరు ట్రేడింగ్ పేజ్‌కి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మనకి టాస్క్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మీరు 5:30 పీఎంకి ఈవినింగ్ 5:30 పీఎంకి ఏదో ఒక ట్రేడ్ అనేది క్లోజ్ చేయాలి. సో ట్రేడ్ క్లోజ్ చేయాలంటే ఏదో ఒక ట్రేడ్ అనేది ఓపెన్ అయ్యి ఉండాలి. సపోజ్ ఇప్పుడు చూడండి నేను ఏఆర్బీ ట్రేడ్ అనేది ఓపెన్ చేశాను ఇందాక వీడియోలో. ఓపెన్ చేశాను కాబట్టి ఈ ట్రేడ్ అనేది నేను క్లోజ్ చేయగలను. సో మీరు ట్రేడ్ ఓపెన్ చేయకపోతే ట్రేడ్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఏమి ఉండదు కదా గైస్. ఎంప్టీ ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే వీడియో చూసినప్పుడే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా! వీడియో చూసినప్పుడే ఏదో ఒక టోకెన్ మీద ట్రేడ్ అయితే ఓపెన్ చేయండి. సపోజ్ నేను బీఎన్‌బీ ఉందా? సో బీఎన్‌బీ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మార్కెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ప్లేస్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మనకి బీఎన్‌బీ పొజిషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? బీఎన్‌బీ మీద ట్రేడ్ అయితే ఓపెన్ అయింది. సో మీరిప్పుడు ఓపెన్ చేసిన బీఎన్‌బీ ట్రేడ్ అనేది ఎగ్జాక్ట్‌గా రేపు ఈవినింగ్ మీరు 5:30 పీఎంకి సో ఈ ట్రేడ్ అనేది క్లోజ్ చేయండి. ట్రేడ్ ఎలా క్లోజ్ చేస్తారు? మార్కెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. మెటామాస్క్ వాలెట్‌కి సిగ్నేచర్ రిక్వెస్ట్ అయితే వస్తుంది. సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి గైస్ ఎగ్జాక్ట్‌గా మీరు 5:30 పీఎంకి ట్రేడ్ క్లోజ్ చేయాలి. సో మీరు 5:31కి ట్రేడ్ క్లోజ్ చేసినా లేదంటే 5:29కి ట్రేడ్ క్లోజ్ చేసినా సరే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎగ్జాక్ట్‌గా 5:30కి ట్రేడ్ అనేది క్లోజ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా 5:30 అయిందో లేదో చూసుకోండి. లేదంటే మొబైల్‌లో అలారం పెట్టుకోండి. అలారం వచ్చిన వెంటనే సో ఈ యొక్క మార్కెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రేడ్ క్లోజ్ చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. సింపుల్ టాస్క్ 5:30 పీఎం ఎగ్జాక్ట్‌గా టైం ఉంటుందన్నమాట. ఓకేనా? మనకి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి సీవీఎక్స్. గైస్ మీరు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలంటే సో మనకి టోటల్ ఇక్కడ అచీవ్‌మెంట్స్ ఉన్నాయి కదా! కామన్, అన్‌కామన్, రేర్, లెజెండరీ. సో ఇక్కడ ఉన్న అచీవ్‌మెంట్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసేయాలి. అప్పుడు మీకు ఈ టాస్క్ అనేది ఆటోమేటిక్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సీవీఎక్స్ టాస్క్ అనేది. సో నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసి అల్టిమేట్ ట్రేడర్. గైస్ మీరు ఈ అల్టిమేట్ ట్రేడర్ టాస్క్‌ని అట్లానే డ్రాయింగ్ టాస్క్ ఉంది కదా! ఈ 2 టాస్క్‌ని కూడా ఎట్ ఏ టైమ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఈ 2 టాస్క్‌లు ఎలా కంప్లీట్ చేయాలంటే అగైన్ మళ్ళీ మీరు ట్రేడింగ్ పేజ్‌కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత గైస్ మీ దగ్గర ల్యాప్‌టాప్ గాని, పీసీ గాని ఉంటే మీరు ఈ టాస్క్‌ని చాలా అంటే చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మొబైల్ యూజర్స్ కూడా డెస్క్‌టాప్ మోడ్‌లో అయితే పెట్టి ట్రై చేయండి. వర్క్ అయితే మీకు ఈజీగానే ఉంటుంది. సో లేదంటే కొంచెం హార్డ్‌గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? టాస్క్ అయితే ఈజీగానే ఉంటుంది గైస్. సో టాస్క్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ మీకు చార్ట్ ఉందా? సో చార్ట్ చూడండి టాప్‌లో ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ చేసే ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకేనా? సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ చార్ట్ అనేది ఫుల్ స్క్రీన్‌లో అయితే ఓపెన్ అవుతుంది. ఫుల్ స్క్రీన్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చార్ట్‌లు ఇవన్నీ కూడా డ్రాయింగ్ టూల్స్ గైస్. ఓకేనా? ఈ డ్రాయింగ్ టూల్స్ అన్నిటిని కూడా వన్ టైమ్ అయితే మనం యూజ్ చేయాలన్నమాట. సో యూజ్ చేసినట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఫస్ట్ చూడండి టాప్‌లో ఉందా? ఈ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 4 టూల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టూల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ యొక్క చార్ట్ ఉందా? చార్ట్ అనేది ఇట్లా మూవ్ చేయండి. సో అగైన్ మళ్ళీ ఈ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. డాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో డాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చార్ట్ అనేది ఇట్లా మూవ్ చేయండి. ఓకేనా? సో అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ డాట్ మీద అయితే క్లిక్ చేయండి. యారో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చార్ట్ అనేది మూవ్ చేయండి. అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ యారో మీద క్లిక్ చేయండి. ఎరేజర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చార్ట్ అనేది మూవ్ చేయండి. ఓకేనా? సో మూవ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసుకొని యారో పెట్టుకోండి గైస్. ఓకేనా? మీకు యారో డిస్‌ప్లే అవుతుందన్నమాట. అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి గైస్. ఇవన్నీ కూడా డ్రాయింగ్ టూల్స్. ఇవన్నిటిని కూడా మీరు యూజ్ చేయాలి వన్ టైమ్. సో ఎలా యూజ్ చేయాలంటే సెకండ్ ఆప్షన్ మీద అయితే సెకండ్ ఆప్షన్ దగ్గర యారో అయితే ఉంటుంది గైస్. లైన్ దగ్గర యారో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీ మెథడ్ కోసం వీటన్నిటిని కూడా చార్ట్ మీద అయితే యాడ్ చేసుకోండి గైస్. ఎలా అంటే ఇక్కడ మీకు స్టార్ ఉందా? స్టార్ మీద క్లిక్ చేయండి. ఇది మీకు చార్ట్ మీద అయితే యాడ్ అవుతుంది. చూడండి చార్ట్ మీద యాడ్ అయింది. సో అట్లా టోటల్ ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్టార్ అయితే యాడ్ చేయండి గైస్. ఓకేనా? టోటల్ అన్నిటిని కూడా మీరు స్టార్ యాడ్ చేసిన తర్వాత స్టార్ అంటే ఫేవరెట్ గైస్. ఫేవరెట్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లైన్ ఉందా? ఈ యొక్క ఫస్ట్ లైన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క చార్ట్ ఉందా? చార్ట్ మీద అయితే ఇట్లా డబుల్ టాప్ అయితే చేయండి. సో ఇట్లా డ్రాగ్ చేయండి. మీకు ఒక లైన్ అయితే ఉంటుంది. అగైన్ మళ్ళీ డబుల్ టాప్ చేయండి. సో మనకి ఈ యొక్క లైన్ అనేది సో డ్రా చేశారన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అగైన్ మళ్ళీ డబుల్ టాప్ చేయండి. డ్రాగ్ చేయండి. డబుల్ టాప్ చేయండి. సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయింది. అగైన్ మళ్ళీ థర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో డబుల్ టాప్ చేయండి. సో డ్రాగ్ చేయండి. సింగిల్ టాప్. ఓకేనా? థర్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫోర్త్ అయితే సెలెక్ట్
సెలెక్ట్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి లైన్ వస్తుంది. ఇట్లా డ్రాగ్ చేయండి. సింగిల్ ట్యాప్ చేస్తే ఆగిపోద్ది గైస్. ఓకేనా? 4 కంప్లీట్ అయినాయి. ఫిఫ్త్‌ది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా డబుల్ ట్యాప్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి. సింగిల్ ట్యాప్ చేయండి. కంప్లీట్ అయిపోతుంది. గైస్ ఇట్లా మీకు ఇక్కడ ఎన్ని టూల్స్ అయితే ఉన్నాయో అన్ని టూల్స్‌ని కూడా వన్ బై వన్ అయితే యూజ్ చేయండి గైస్. ఓకేనా? అంటే అన్ని టూల్స్ కూడా యూజ్ చేసి వన్ బై వన్ అయితే లైన్స్ అయితే క్రియేట్ చేయండి. గైస్ ఇక్కడ ఉన్న టూల్స్ అన్నిటిని కూడా మీరు యూజ్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన లైన్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. సో డిలీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఏదైతే మీరు ఇక్కడ చార్ట్‌లో యాడ్ చేశారో వాటిని రిమూవ్ చేసుకోవాలి. సో సెకండ్‌దే కదా మనం యాడ్ చేసాం. సెకండ్ దాని యారో అయితే ఉంటుంది. యారో మీద అయితే క్లిక్ చేయండి. సో స్టార్ అయితే రిమూవ్ చేసేయండి. అవి మీకు చార్ట్ నుంచి రిమూవ్ అయిపోతాయి. సో స్టార్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత మనం సెకండ్ టూల్స్ అన్ని కూడా యూజ్ చేసాం కదా గైస్. ఇప్పుడు మీరు థర్డ్ టూల్స్ ఉందా, సో థర్డ్ టూల్స్ మీద ఇక్కడ యారో అయితే ఉంటుంది. యారో మీద అయితే క్లిక్ చేయండి. యారో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూల్స్ ఉన్నాయి కదా గైస్. ఈ టూల్స్ అన్నిటిని కూడా మళ్ళీ మీరు స్టార్ అయితే యాడ్ చేసుకోండి. మీన్స్ ఫేవరెట్ లోకి అయితే యాడ్ చేయండి. సో టూల్స్ అన్నిటిని కూడా మీరు ఫేవరెట్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ టూల్ ఉంది కదా గైస్. ఫస్ట్ టూల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత డబుల్ ట్యాప్ అయితే చేయండి. ఇట్లా డ్రాగ్ చేయండి. సింగిల్ ట్యాప్. ఓకేనా? సో ఇట్లా మీరు వన్ బై వన్ అన్ని టూల్స్ కూడా యూజ్ చేయండి గైస్. గైస్ ఇక్కడ మీరు అన్ని టూల్స్‌ని కూడా యూజ్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ చార్ట్‌లో డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. డిలీట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మొత్తం అయితే డిలీట్ అయిపోతాయి. సో డిలీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. యారో సింబల్ అయితే ఉంటుంది. యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో స్టార్స్ అన్ని కూడా రిమూవ్ చేసేయండి. సో స్టార్స్ అన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత సో థర్డ్ టూల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా గైస్. ఇప్పుడు మీకు ఫోర్త్ టూల్ బ్రష్ టూల్ అయితే ఉంటుంది. యారో సింబల్ ఉంది. యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టూల్స్ అయితే ఓపెన్ అవుతాయి గైస్. వన్ బై వన్ టూల్స్ అన్నిటికి కూడా స్టార్ అయితే యాడ్ చేయండి. సో స్టార్స్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఈ టూల్స్ అన్ని కూడా యూజ్ చేయాలి గైస్. యూజ్ చేసేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ యొక్క స్టార్స్ అన్ని కూడా రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడితో మీ యొక్క ఫోర్త్ టూల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఫిఫ్త్ టూల్స్ ఉన్నాయా? ఫిఫ్త్ టూల్స్ యారో మీద అయితే క్లిక్ చేయండి. వీటన్నిటికి కూడా స్టార్స్ అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా యూజ్ చేయండి టూల్స్ అన్నిటిని. సో స్టార్స్ అయితే రిమూవ్ చేసేయండి. ఫిఫ్త్ టూల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సేమ్ అలానే సిక్స్త్ టూల్స్ సిక్స్త్ టూల్స్ అయితే ఓపెన్ చేస్తారు. స్టార్స్ యాడ్ చేసుకుంటారు. యూజ్ చేస్తారు. స్టార్స్ అనేవి రిమూవ్ చేస్తారు. సిక్స్త్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అలానే సెవెంత్ టూల్స్ ఉన్నాయా? సెవెంత్ టూల్ కూడా ఓపెన్ చేస్తారు. స్టార్ అయితే యాడ్ చేస్తారు. వాటన్నిటిని కూడా వన్ బై వన్ యూజ్ చేస్తారు. స్టార్స్ అయితే రిమూవ్ చేస్తారు. సెవెంత్ టూల్ వరకు కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు ఇమోజీస్ అయితే ఉంటాయి గైస్. ఏదో ఒక్క ఇమోజీని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. సో జస్ట్ ఏదో ఒక ఇమోజీ మీద అయితే క్లిక్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేస్తే ఇమోజీ అనేది యాడ్ అయిపోతుంది. సో దీన్ని మీరు డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే వన్ ఇమోజీతో మీకు ఇక్కడ ఇమోజీ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఏదో ఒక్క ఇమోజీ అయితే యాడ్ చేయండి. కానీ ఇమోజీస్ వరకు టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి గైస్. గైస్ ఇక్కడ మీకు ఫోర్త్ టూల్ అయితే ఉంటుంది. టెక్స్ట్ టూల్స్ ఇవన్నీ కూడా. సో ఈ టాస్క్‌లు ఎలా కంప్లీట్ చేయాలంటే సింపుల్ గైస్ ఇక్కడ మీకు ఫస్ట్ టూల్ ఉందా టీ అని చెప్పేసి టెక్స్ట్ ఇది. సో దీన్నైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మిమ్మల్ని టెక్స్ట్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఏదో ఒకటి అయితే ఎంటర్ చేయండి. ఓకే అని బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ టూల్ అయితే కంప్లీట్ అవుతుంది. సేమ్ అలానే సెకండ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇలా టెక్స్ట్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఏదో ఒకటి ట్యాప్ చేయండి. ఓకే అని బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా? సో సెకండ్ టూల్ కూడా యూజ్ అవుతుంది. సో ఇట్లా టోటల్ టూల్స్ అన్ని కూడా యూజ్ చేయండి గైస్. యెస్. మీరు ఇమోజీ వరకు టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇమేజెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి గైస్ ఇక్కడ మీకు మెజర్ అని ఉందా? ఈ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ యొక్క చార్ట్ ఉంది కదా గైస్. చార్ట్ మీద డబుల్ ట్యాప్ చేసి సో ఇట్లా డ్రాగ్ చేయండి. ఓకేనా? సో డ్రాగ్ చేసినట్లయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ప్లస్ ఉందా? ప్లస్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా డబుల్ ట్యాప్ చేయండి. ఓకేనా? సో క్లెయిమ్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే ఇది కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు యారో ఉందా? యారో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చార్ట్ మీద అయితే పెట్టి ఇట్లా డ్రాగ్ చేయండి. కంప్లీట్ అవుతుంది. అగైన్ మళ్ళీ మ్యాగ్నెట్ దగ్గర యారో మీద అయితే క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాగ్నెట్ మీద పెట్టి డ్రాగ్ చేయండి. ఓకేనా? డబుల్ ట్యాప్ చేసి సో డ్రాగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ ఉందా? సో దీని మీద అయితే క్లిక్ చేయండి. స్టే ఇన్ డ్రాయింగ్ మోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడతో మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు లాక్ ఉందా? సో జస్ట్ ఇట్లా లాక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ అన్లాక్ చేయండి. సో ఇక్కడ మీకు ఐ సింబల్ ఉందా? ఐ సింబల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో మళ్ళీ రిమూవ్ చేయండి. సో ఇక్కడ మీకు డిలీట్ బటన్ ఉందా? సో డిలీట్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకోండి. సో టోటల్ ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని కూడా మనం అయితే యూజ్ చేసాం గైస్. ఓకేనా? గైస్ మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సో బ్యాక్ ఎలా వెళ్ళాలంటే సో ఇట్లా మీకు యారో కనిపిస్తుంది కదా! ఈ యారోని ఇట్లా పైకి డ్రాగ్ చేయండి గైస్ యారో సింబల్. ఇక్కడ మీకు ఇలా కట్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో జూమ్ అవుట్ అయితే అవుతుందన్నమాట. ఇట్లా మీరు పీసీ గనుక ఉన్నట్లయితే ఈజీగా అయితే టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. గైస్ మీ దగ్గర పీసీ లేదు మొబైల్‌లో ట్రై చేస్తున్నారనుకోండి డెస్క్‌టాప్ మోడ్ అయితే యూజ్ చేయండి. సో డెస్క్‌టాప్ మోడ్‌లో ఇన్ కేస్ మీకు ఇది జూమ్ ఇన్ గనుక అవ్వలేనట్లయితే డిస్‌ప్లే సో ఇక్కడి నుంచే మీరు యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో వీటికి స్టార్స్ అయితే యాడ్ చేసి సో ఇక్కడ కూడా మీకు హోమ్ స్కిల్ అయితే యాడ్ అవుతాయి. సో ఇట్లా మీరు టాస్క్ అయితే కంప్లీట్ చేసేయండి ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో. ఓకేనా? టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు అచీవ్‌మెంట్ పేజ్‌కి అయితే వెళ్ళండి. పేజ్ అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్ రిఫ్రెష్ చేసుకున్న తర్వాత సో చెక్ చేసుకున్నట్లయితే మనకి 2 టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోతాయి. రివీల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి బ్యాడ్జెస్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో ఇక్కడితో మీకు లెజెండరీ అచీవ్‌మెంట్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతాయి గైస్. ఈ 3 టాస్క్‌లు ఆల్రెడీ ఎలా కంప్లీట్ చేయాలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెస్ట్‌నెట్ ల్యాంబో టాస్క్ కంప్లీట్ చేయడానికి మీరు 1,000,000 ప్రాఫిట్ అయితే జనరేట్ చేయాలి. సో ట్రేడ్ అయితే ఓపెన్ చేసి పెట్టండి. సో ఒక 3-4 ట్రేడ్స్ అయితే ఓపెన్ చేయండి. డిఫరెంట్ టోకెన్స్ మీద ఆటోమేటిక్‌గా మీకు ప్రాఫిట్ జనరేట్ అయినప్పుడు సో ట్రేడ్ అయితే క్లోజ్ చేసి సో టాస్క్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ లంచ్ టైమ్ టాస్క్ అనేది మీరు ఎగ్జాక్ట్‌గా 5:30 PM ట్రేడ్ అయితే క్లోజ్ చేయాలి. ఓకేనా?
సో నెక్స్ట్ ఇక్కడ మీకు సీవీఎక్స్ టాస్క్ ఉంది కదా గైస్. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి సో మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు ఈ టాస్క్ అనేది క్లెయిమ్ అయిపోతుందన్నమాట. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో అనేది. ఈ వీడియోతో టోటల్ మనకి సీవీఎక్స్ టెస్ట్ నెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ నేను మీకు కామన్ అచీవ్‌మెంట్స్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్పాను. రేర్ అచీవ్‌మెంట్స్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్పాను. ఎపిక్ అచీవ్‌మెంట్స్ అట్లా లెజెండరీ అచీవ్‌మెంట్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టిల్ ఇంకా మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్‌లోకి అయితే వచ్చి నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు డౌట్ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. ఓకేనా? గైస్ మనకి ఫైనల్ టాస్క్ గెలాక్సీ గేమింగ్ టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. ఈ యొక్క గెలాక్సీ పేజ్ లింక్ అనేది ఛానల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇందులో మనకి ఫస్ట్ టాస్క్ అయితే వచ్చేసి సోషల్ టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. ట్విట్టర్ టాస్క్‌లు, డిస్కార్డ్‌లో జాయిన్ అవ్వడం, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడం. సో బేసిక్ టాస్క్‌లు అయితే ఉంటాయి. సో టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఓట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో సెకండ్ టాస్క్ ఉంది కదా. సెకండ్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ 2 టాస్క్‌లు విజిటింగ్ టాస్క్‌లు అయితే ఉంటాయి. కంప్లీట్ చేసేయండి. సో నెక్స్ట్ టాస్క్‌లు ఉన్నాయి కదా గైస్. ఇంక్రీజ్ యువర్ బ్యాలెన్స్, ఓపెన్ లాంగ్ పొజిషన్ అని చెప్పేసి. సో మీరు ఇంకే టాస్క్‌లు కూడా కంప్లీట్ చేయవసరం లేదు. డైరెక్ట్‌గా వెరిఫై చేయండి. టాస్క్‌లు అనేవి వెరిఫై అయిపోతాయి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అయ్యి సో టెస్ట్ నెట్ ఫీడ్‌బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో టాస్క్ వెరిఫై చేయడానికి సో టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌కి అయితే తీసుకొస్తుంది గైస్. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిన తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఇక్కడ మీకు జనరల్ కింద టెస్ట్ నెట్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పేసి ఛానల్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ నెట్ ఫీడ్‌బ్యాక్ ఛానల్‌లోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు టెస్ట్ నెట్ గురించి ఏదో ఒక ఫీడ్‌బ్యాక్ అయితే మెన్షన్ చేయండి గైస్. ఓకేనా? ఎక్సైటింగ్ టు కంప్లీట్ ద ఛాలెంజెస్ అని చెప్పేసి. సో ఏదో ఒకటి మీకు నచ్చిన ఫీడ్‌బ్యాక్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు గెలాక్సీ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. టాస్క్ వెరిఫై చేయండి. టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడితో మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో థర్డ్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విజిటింగ్ టాస్క్‌లు అయితే ఉంటాయి. ఈ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. గైస్ ఈ టాస్క్‌లు అనేవి మీకు డైలీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైలీ యాక్టివ్‌గా అయితే ఉండి ఎక్కువ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? ఇక్కడితో మనకి థర్డ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫోర్త్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో ఫోర్త్ టాస్క్‌లో కూడా ఇక్కడ మీకు క్విజ్ అయితే ఉంటుంది గైస్. క్విజ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను మీకు ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు టాస్క్‌లు ఉన్నాయి కదా. ఈ టాస్క్‌లు అనేవి డైరెక్ట్‌గా వెరిఫై చేయండి. సో టాస్క్‌లు అనేవి అయితే కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఓట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడితో మీకు ఫోర్త్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది గైస్. ఫిఫ్త్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో ఫిఫ్త్ టాస్క్‌లో మీకు సోషల్ టాస్క్‌లు అయితే ఉంటాయి. సో టాస్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసి సో గెలాక్సీ ఓట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడితో మనకి ఒక గెలాక్సీ క్యామ్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్‌గా ఇది గైస్ ఈ వీడియో అనేది. హోప్ మీ అందరికీ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అనేది నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. సో మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.